ఈ రోజు చాలా మంది విద్యార్థులు, యువతీ యువకులు చదువుకోవడానికి అన్ని సౌకర్యాలున్నా తమ తల్లిదండ్రులు ఎంతైనా ఖర్చు చేసి తమను చదివించడానికి ఆసక్తి కనబరుస్తున్నా చదువును నిర్లక్ష్యం చేసి తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. పిల్లలు చదువుకునే అవకాశం దక్కడం కూడా గొప్ప వరం. ఎందుకంటే ఈనాటికి మన దేశంలో చదువుకోవాలనే కోరిక ఉండి చదువుకునే అవకాశం లేనటువంటి, తల్లిదండ్రుల ఆసరా లేనటువంటి పిల్లలు కోట్లాది మంది బాలకార్మికులుగా బతుకీడుస్తున్నారు. అటువంటి బాలకార్మికుల దీనగాథే ఈ పాట. ఈ పాట చదువును నిర్లక్ష్యం చేసే ప్రతి విద్యార్థికి స్ఫూర్తిదాయకం. నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకన మేడితో సాలిరువాలు దున్నినానయ్యో. నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకన మేడితో సాలిరువాలు దున్నినానయ్యో. నన్ను కన్నా వాళ్లకు 7 ఏళ్లప్పుడే దూరమయ్యాను, తొరవారి ఎట్ల కొట్టం కాడికి చేరువయ్యాను. నన్ను కన్నా వాళ్లకు 7 ఏళ్లప్పుడే దూరమయ్యాను, తొరవారి ఎట్ల కొట్టం కాడికి చేరువయ్యాను. 3 మూరల కర్రతో 30 ఎడ్లతో నేస్తం నాదయ్యో, 3 మూరల కర్రతో 30 ఎడ్లతో నేస్తం నాదయ్యో. దిక్కు దిక్కున ఉరకంగా లేత కాళ్లకు గుచ్చెను ముళ్ళయ్యో, కాళ్లకు గుచ్చెను ముళ్ళయ్యో. నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకన మేడితో సాలిరువాలు